నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పలు వార్డుల పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయులు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం హర్షణీయం. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. మహాశివరాత్రి పండుగ నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించిన సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును వ్యతిరేకిస్తూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు నిరసనలు. తెనాలి బుర్రిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులతో బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. పట్టణంలోని 5, 21 వార్డులకు సంబంధించిన ముఖ్య నాయకులు, కౌన్సిలర్లతో ఎమ్మెల్యే శివకుమార్ సమావేశం నిర్వహించారు. వార్డులలో పార్టీ పటిష్టతకు చేపట్టవలసిన అంశాలపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ పార్టీ శ్రేణులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేద్ నసీం, కౌన్సిలర్ తోట రఘురాం, పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సచివాలయాల కన్వీనర్స్, గృహ సారథులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వ్యవస్థను నాశనం చేసి అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని, అటువంటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనకు చరమగీతం పాడేందుకు తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు సమిష్టిగా ముందుకు సాగాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం తెనాలి పట్టణంలోని 33, 34 వార్డులో జరిగిన తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమీక్షా సమావేశంలో పిలుపునిచ్చారు. శుక్రవారం తెనాలి సీఎం కాలనీలో 33, 34 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలు అత్యంత కీలకమని, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలవడానికి ఎన్ని కుట్రలైనా పనుతుందని అన్నారు. ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీ విజయాన్ని కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కలిసికట్టుగా ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే భవిష్యత్తు గ్యారంటీలోని సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని చైతన్యపరచాలని అన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. ప్రపంచంలోని తెలుగు ప్రజలు తలదించుకునేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన ఉందని దుయ్యపెట్టారు. ప్రతిపక్ష నేతలు సభలను అడ్డుకునేలా ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలని మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికలప్పుడు ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకునే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 33, 34 వార్డుల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరలా ప్రజల్ని మోసగించడానికి కొత్త ముసుగులో వేసుకొని వస్తూ ఉన్నారు ప్రజల్లోకి. 29,000 మంది రైతాంగం 35,000 ఎకరాలు దానం చేస్తే దాన్ని నీరుగార్చడానికి, రాజధాని లేని రాష్ట్రంగా మార్చడానికి వెనకాడినటువంటి మీ మూర్ఖత్వం, 3 ముక్కలాట ఆడటానికి ప్రయత్నించినటువంటి మీ యొక్క దౌర్భాగ్యం, ప్రతి తెలుగువాడు ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడ తలదించుకునేలాగా మీరు చేసినటువంటి పాలన, అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధం. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు మాట్లాడటానికి హక్కు లేదా? ఎందుకు ప్రతి క్షణం గొంతు నక్కడానికి మీరు ప్రయత్నం? ఏమి సాధిద్దామని? ఇదేనా ప్రజాస్వామ్యానికి నిర్వచనం? ఇదేనా రాజ్యాంగాన్ని కాపాడటం? ఏ రాజ్యాంగాన్ని అయితే రచించిన వాడు పెద్దలు, మహనీయులు అంబేద్కర్ గారి విగ్రహం కట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేశావే, అలాంటి అంబేద్కర్ గారికి నిజమైన
గౌరవాన్ని నువ్వు ఎప్పుడైనా ఇచ్చావా? ఈ సమాజంలో అట్టడుగునున్న పేద ప్రజానికమైనటువంటి దళితుల్ని ఏ రకంగా అభివృద్ధి చేసావు? చాలా గొప్పగా ఎన్నికల ముందు మాట్లాడేవే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా వ్యవసాయాన్ని కాపాడావు? ఎవరిని కాపాడావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందరినీ వంచి వేటాడినటువంటి మృగానివి ఎవరైనా ఉంది అంటే ఆ మృగానికి నిర్వచనం ఈనాడు వైసీపీ నేతృత్వం అని చెప్పి మనవి చేసుకుంటూ, స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు భారత ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించడాన్ని హర్షిస్తూ శుక్రవారం స్థానిక స్వరాజ్ టాకీస్ సెంటర్లోని పివి నరసింహారావు విగ్రహానికి జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు భారత ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించడాన్ని హర్షిస్తూ శుక్రవారం స్థానిక స్వరాజ్ టాకీస్ సెంటర్లోని పివి నరసింహారావు విగ్రహానికి జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ యావత్ తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయులు స్వర్గీయ పివి నరసింహారావు అని ప్రశంసించారు. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధానమంత్రిగా అనేక సంస్కరణలు చేపట్టి దేశాభివృద్ధి కృషి చేశారన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం దేశానికి ఎనలేని సేవలు అందించిన స్వర్గీయ పివి నరసింహారావుకు కర్పూరపు ఠాకూర్లకు భారతరత్న అవార్డులను ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. దేశాభ్యున్నతికి ప్రజలకు ఎనలేని సేవలు అందించిన మహనీయులు నరసింహారావు ఠాకూర్లని మనోహర్ కొనియాడారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తోటకూర వెంకటరమణారావు, జాకీర్ హుస్సేన్, హరిదాసు గౌరీశంకర్, బండారు రవికాంత్, ఇస్మాయిల్, వేణు, మధుబాబు, మురళీకృష్ణ, వేమూరు విజయభాస్కర్, పలువురు జన సైనికులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఒక వ్యవసాయ రంగంలో కష్టపడి దాని తర్వాత ఒక అడ్వకేట్గా దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అనేక మంత్రి పదవులు 1961 నుంచి ఆయన అనేక మంత్రి పదవులు అనుభవించి రాష్ట్రంలో తర్వాత భారతదేశానికి కూడా ఎంతో సేవలు అందించి రక్షణ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా చాలా అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి. సో ఈ రోజున నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఆయన్ని గౌరవించి గుర్తించి భారతరత్న ఇవ్వడం మనస్ఫూర్తిగా మేమందరం కూడా గర్వపడుతున్నాం. తెలుగు జాతి గర్వపడే విధంగా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆ విధంగా ఆ స్థాయికి ఎదగడం అనేది మనందరం కూడా చాలా గర్వపడాలి. తెనాలి ప్రాంతంలో కూడా చాలామందికి ఆయనతో సుపరిచితులు, మా తండ్రి గారు కూడా ఆయనకి బాగా సన్నిహితులు. అటువంటి పివి నరసింహారావు గారిని మనం ఈ విధంగా తెనాల్లో చక్కటి విగ్రహం ఏర్పాటు చేశారు మన బ్రాహ్మణ పరిషత్ సంఘం వాళ్ళు. మనం గౌరవించుకోవడం నిజంగానే గర్వపడుతున్నాం. ప్రభుత్వం మనం ఏర్పాటు చేసినాక వచ్చే ఫలాలు అందే విధంగా వాళ్ళు కష్టపడిన తీరు మనందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో మరొక్కసారి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయాల్ని పివి నరసింహారావు గారిని గౌరవించి గుర్తించినందుకు, అదేవిధంగా సోషలిస్ట్ మూవ్మెంట్లో అందరికన్నా ముందు నిలబడి సొంత ఆస్తులు కూడా అమ్ముకొని నిలబడిన కర్పూర్ ఠాకూర్ గారిని కూడా ఆ విధంగా గుర్తించడం, తెనాల్లో మేము అందరం కూడా కలిసికట్టుగా జనసేన పార్టీ నుంచి మా నాయకులందరం కూడా ఈరోజు నివాళులు అర్పించుకొని గుర్తించుకొని భవిష్యత్తులో వీళ్ళని ఆదర్శవంతంగా తీసుకుని మరింత పట్టుదలతోటి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలుపుకుంటున్నాం. భారతదేశం అత్యంత క్లిష్టదశలో ఉన్నప్పుడు ఒక చారిత్రక అవసరంగా పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి పదవి వరించింది. ఆ రోజున భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై బంగారం తాకట్టు పెట్టి విదేశీ మార్గ ద్రవ్య నిల్వలు తరిగిపోతున్న సందర్భంలో తప్పనిసరి వారు ప్రధాని పదవిని చేపట్టి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా నియమించుకొని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ఆర్థిక దాస్యం నుంచి విముక్తి కలిగించిన మహానుభావుడు పివి నరసింహారావు గారు. పేదల పట్ల ప్రేమతో దున్నేవాడితే భూమి అని చెప్పి భూ సంస్కరణలు తీసుకొచ్చిన, నవోదయ పాఠశాలలు స్థాపించి విద్యారంగంలో సంస్కరణలు స్థాపించిన, ఆర్థిక మంత్రిగా, రక్షణ మంత్రిగా మరియు హోంమంత్రిగా అనేక శాఖలు నిర్వహించి తన అనుభవంతో ముఖ్యమంత్రి పదవిని కానీ ప్రధానమంత్రి పదవిని కానీ సమర్థవంతంగా నిర్వహించారు. మార్చి 8వ తేదీ నుండి వడ్లముడి క్వారీలోని శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహాశివరాత్రి పండుగను అన్ని శాఖలు కలిసి సమన్వయంతో పనిచేయాలని తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖాద్ జైన్ తెలిపారు. మార్చి 8వ తేదీ వడ్లమూడి క్వారీలోని శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహాశివరాత్రి పండుగను అన్ని శాఖలు కలిసి సమన్వయంతో పనిచేయాలని తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖాద్ జైన్ తెలిపారు. శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో మహాశివరాత్రి నిర్వహణపై సబ్ కలెక్టర్ ప్రఖాద్ జైన్ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రఖాద్ జైన్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన జరిగే క్వారీ తిరునాళ్లకు సంబంధించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
శానిటేషన్, మంచినీరు, రవాణా తదితర అంశాలపై సమావేశంలో చర్చించి పటిష్ట ప్రణాళికతో తిరునాళ్లకు ఏర్పాట్లను చేపట్టనున్నట్టు తెలిపారు. తెనాలి ప్రాంతంలో జరిగే మహాశివరాత్రి పండుగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ వివరించారు. సమావేశంలో ఎంపీడీఓ రమాదేవి, ఆలయ ఈవో రామకోటేశ్వరరావు, ఆర్టీసీ డిఎం రాజశేఖర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. చెబ్రోల్ మండల్లో క్వారీ టెంపుల్ దగ్గర ఒక పెద్ద మహోత్సవం జరుగుతుంది. ఆ మహోత్సవం కోఆర్డినేషన్తో ఒక మీటింగ్ ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో జరిగింది. మీటింగ్లో వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి అందరూ వచ్చారు. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమేం ఫెసిలిటీస్ ఇన్ష్యూర్ చేస్తాము అదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. తర్వాత మేజర్గా ఇప్పుడు కొంచెం శానిటేషన్ ఇష్యూ, హెల్త్ ఫెసిలిటీస్, మెడికల్ క్యాంప్, తర్వాత ప్రొహిబిషన్ యాక్టివిటీస్ అండ్ ట్రాఫిక్ ఇష్యూస్ మీద చాలా ఫోకస్ పడుతుంది. సో ఈ అన్ని ఇష్యూస్ సంబంధించి రిలేటెడ్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆ ప్రకారంగా మేము అయితే ఈ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ ఉంది, మళ్ళీ మేము రివ్యూ తీసుకుంటాము. ఈ మహోత్సవం చాలా బాగా జరుగుతుంది. అదే మన తెనాలి ప్రైడ్ ఉంది. ఆ క్వారీ టెంపుల్ కూడా చాలా ఓల్డ్ టెంపుల్ ఉంది. ఈ మహోత్సవం కూడా మన ట్రెడిషన్లో ఉంది. సో ఇదే మనము ఇన్ష్యూర్ చేస్తాము. ఈ మహోత్సవం చాలా బాగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును వ్యతిరేకిస్తూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును వ్యతిరేకిస్తూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం కొనసాగాయి. అందులో భాగంగా దీక్షలు 50వ రోజుకు చేరుకున్న సందర్భంగా న్యాయవాదులు వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ తెనాలి అధ్యక్షులు మందలపు వేణుగోపాలరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేలా చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరిదాసు చంద్రశేఖర్, మహిళా న్యాయవాది ఎంఎల్ జగదీశ్వరాంబలు మాట్లాడుతూ భూ హక్కు చట్టం ప్రజలకు నష్టం చేసేదిలా ఉందని వెంటనే చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు చేస్తున్న నిరసనలకు మద్దతు తెలుపుతున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మహిళా నాయకులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో యాక్ట్ నెంబర్ 27/23ని వెంటనే రద్దు చేయాలని, మరి సామాన్య ప్రజల ఆస్తులకి, ప్రాణాలకి భద్రత లేనటువంటి చట్టాన్ని మాకు అవసరం లేదని చెప్పి దాదాపుగా 50 రోజులుగా కూడా తెనాలి ప్రాంతంలో మరి కోర్టులో విధులను బహిష్కరించి రిలే అనే దీక్ష చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజున వంట పార్కు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. న్యాయవాది మిత్రులు, అలాగే గుమస్తాలు, కక్షిదారులందరూ సహకారంతో మరి రోజున కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, న్యాయవాదులకి, మహిళా న్యాయవాదులకి, న్యాయవాది మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా చేస్తామని చెప్పి, ఈ యాక్ట్ను రద్దు చేసే వరకు కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంత ప్రయత్నాలు చేసినా మేము ఎన్ని దశల్లో మామూలుగా బైక్ ర్యాలీలు, అలాగే ఈ యాక్ట్ని గురించి వివరిస్తూ ప్రజల వద్దకు కూడా మేము ఒక ర్యాలీలాగా తిరగటం, 2 ర్యాలీలు నిర్వహించాం. అయినప్పుడు కూడా ప్రజల్లో ఇప్పుడిప్పుడే స్పందన కలిగి దాని గురించి అవగాహన చేసుకునే లైన్లోకి వచ్చి ఉన్నారు. ఇప్పుడు ప్రజలు కూడా ఈ ఆస్తికి ప్రతి ఒక్క మానవుడికి ప్రతి సెంటు లేదా ఒక కుంట పొలం ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఈ యాక్ట్ వల్ల చాలా నష్టం కలుగుతుంది. ఒకవేళ అత్యవసరమై పిల్లల పెళ్ళిళ్ళకో లేకపోతే కుటుంబ అవసరాలకు ఈ ఆస్తులను తనఖా పెట్టుకోవాలన్నా, అమ్ముకోవాలన్నా కూడా రెవెన్యూ అధికారుల యొక్క పరిమితులు వీళ్ళు ఏం చేయడానికి వీల్లేదు. కాబట్టి ఈ యాక్ట్ వల్ల చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి దీన్ని ఇమీడియట్లీ రిఫిల్ చేయమని మేము కోరుతూ ఈ స్ట్రైకింగ్ చేస్తున్నాం. ఈ భూ యజమానులకి, స్థల యజమానులకి అందరికీ చాలా నష్టం జరుగుతుంది. తర్వాత రెవెన్యూ అధికారులే రెవెన్యూని పరిష్కరించుకోవాలంటే కష్టం. ఇదివరకైతే ఎగ్జిక్యూషన్ కానీ, రెవెన్యూ కానీ అన్నీ కూడా జ్యుడిషియరీ పరిష్కరించేది. అలాంటిది జ్యుడిషియరీకి పవర్స్ ఇవ్వకుండా రెవెన్యూ వాళ్ళకే అధికారాలు ఇవ్వటం అనేది కూడా ఈ యాక్ట్లో చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించాలి, కక్షిదారులందరూ గమనించాలి. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని ఆపమని చెప్పి దీన్ని గవర్నమెంట్ కూడా గమనించుకోవాలి. మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి ప్రకటన వారం రోజుల్లో అధికారికంగా ఉంటుందని రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి ప్రకటన వారం రోజుల్లో అధికారికంగా ఉంటుందని రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దుగ్గిరాలలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి, మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాంట్రు కమలతో కలిసి గురువారం సాయంత్రం ప్రారంభించారు.
పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన నాయకులకు పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ముందుగా గ్రామానికి వచ్చిన అతిథులు రైలుపేటలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదుపరి గ్రామంలో భారీ కారు ద్విచక్ర ర్యాలీగా శివాలయం వద్దకు చేరుకుని అక్కడ ఉన్న కృష్ణుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఎంపీపీ డీవీఆర్ ఏర్పాటు చేసి తులసి గజమాలతో క్రేన్ సహాయంతో వచ్చిన అతిథులకు స్వాగతం పలికారు. అనంతరం కాలినడకన పార్టీ కార్యాలయం వరకు చేరుకుని కార్యాలయం బయట పార్టీ జెండా ఆవిష్కరించి తదుపరి నియోజకవర్గ మండల నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మంగళగిరిలో అభ్యర్థి విషయంలో అస్పష్టత ఏమీ లేదని, కొన్ని కోణాల్లో ఆలోచించి అవినీతి లేకుండా మరో వారంలోపే అభ్యర్థిని ప్రకటించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తగా గంజి చిరంజీవి కొనసాగుతారని, ఆయనకు ప్రజలందరూ మద్దతు పలకాలని కోరారు. ఇది పార్టీ కార్యాలయం కాదని, వైఎస్ఆర్సీపీ సేవా సదన్ అని, ప్రజల సమస్యలను ప్రతిరోజు పరిష్కారం చూపటం జరుగుతుందన్నారు. మండలంలోని పలు గ్రామాలలో రోడ్లు ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని, రోడ్లు డ్రైనేజీలపై మరో 25 రోజుల్లోనే పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామన్నారు. మంగళగిరిలో అందరం కలిసి గెలుపు కోసం కృషి చేసేందుకు సిద్ధంగా ఉండాలని, గతంలో 2 సార్లు దుగ్గిరాల మండలంలో వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజారిటీతో వైకాపాని గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల మాట్లాడుతూ టీడీపీ అధినేత బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. ఎక్కడో కొన్ని స్థానాల్లో అవకాశం వచ్చే పరిస్థితి ఉంటుందని, అలాంటిది మంగళగిరిలో తన కొడుకును నిలబెట్టి బీసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఇక్కడ కేవలం ఓటు స్థానికత కోసమని చెప్పిన లోకేష్ ఆ తర్వాత ఇక్కడ అభ్యర్థిగా ప్రకటన చేసుకున్నారని, ఇక్కడే ఉంటా అని చెప్పుకున్న లోకేష్ యువగళం పాదయాత్ర పేరుతో రాష్ట్ర పర్యటన చేసి నియోజకవర్గ ప్రజలకు ఎక్కడ అందుబాటులో ఉన్నారో అని అన్నారు. పేదల పక్షాన నిలబడే ముఖ్యమంత్రి జగన్ కావాలో, చంద్రబాబు లాంటి ధృతరాష్ట్రుని పాలన కావాలో ప్రజలు తెలుసుకోవాలన్నారు. లోకేష్ ను గెలిపిస్తే అపాయింట్మెంట్ కావాలంటే 6 నెలలు పడుతుందని, అరగంటలో అందుబాటులో ఉండే నాయకులు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. గంజి చిరంజీవి మాట్లాడుతూ ప్రజారంజక పాలన అందిస్తున్న జగనన్నకి ప్రజలు మద్దతుగా నిలవాలన్నారు. దుగ్గిరాల అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని, రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు దానబోయిన వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు వడ్డేశ్వర రజనీకాంత్, మండల అధ్యక్షులు శృంగారపాటి రత్నం, గ్రామాల సర్పంచులు బాణవత్ ఖుషీబాయ్, గంపల గంగాధర్, ఇత్తడి రమేష్, పార్టీ నాయకులు కోగంటి రవిచంద్, దాసరి వీరయ్య, ఎంపీటీసీ సభ్యులు, పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి, చిరంజీవి, కమలాలు మాట్లాడారు. దుగ్గిరాల మండల ప్రజలకి సేవ చేసేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి, మండలంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని పరిష్కరించేందుకు ఇది తాత్కాలికం కాదు, పర్మనెంట్గా ఉంటుంది. ఇక్కడికి కార్యాలయానికి ఎవరొచ్చినా కూడా ఉదయం కానీ మధ్యాహ్నం కానీ బ్రేక్ఫాస్ట్ని లంచ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత రెండు ఎలక్షన్స్లో 2014లో కానీ 2019లో కానీ ఏ రకంగా దుగ్గిరాల మండల ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించారో, ఇంచుమించు 5,000 పై చిలుకు ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీని ఆధిక్యంతో నిలబెట్టారో, అదేవిధంగా భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలనని, ఇటువంటి అద్భుతమైన నవరత్నాల పథకాల ద్వారా, ఎందుకంటే ఈ 18 గ్రామాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద వర్గాలు దాదాపుగా 90% ఉన్నారు. అంటే ప్రభుత్వ పథకాలు 90% ప్రజలకి చేరువైనాయి. అందువలన 2024లో జరిగే ఎలక్షన్స్లో తప్పనిసరిగా ఈ 4,500 ఓట్లకి డబల్ 9,000 మెజార్టీ సాధించే విధంగా ఇక్కడున్న కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో, సోదరభావంతో మరలా ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటేనే పేదలకు సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది. ఏ పార్టీ ప్రజలకైనా ఇక్కడ ద్వారా సర్వీస్ అందించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో అన్ని విధాలుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు దుగ్గిరాల ప్రజలకి ఇది తలమానికమైన సేవా కేంద్రంగా విరజిల్లుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, టీడీపీ కానీ ఎక్కడా కూడా సీట్ల
అనౌన్స్మెంట్ జరగలేదు. అసలు ఎవరు ఎన్ని పోటీ చేస్తారు, ఎవరికి ఎంత వాటా, 175 పార్టిసిపేషన్ చేస్తున్నారా లేదా, మరి జనసేనకి 40 సీట్లు ఇస్తే వీళ్ళు చేసేదాన్ని టీడీపీ చేస్తుంది 135లో మరి వాళ్ళు ఎంతమందిని తీసుకొస్తారు, వీళ్ళు ఎన్ని గెలుస్తారు, అధికారాన్ని మరి చేపట్టగలుగుతారా, నమ్మకం లేక మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు అనౌన్స్ చేయడానికి క్యాండిడేట్లు దొరక్క బాధపడుతుందని మరి ఆరోపణలు చేస్తున్నారు. స్వయంగా మీరు ఏమీ చేయలేని, మీ పార్టీ అనౌన్స్ చేయలేని పనిని ఎందుకు అవతల పార్టీ వాళ్ళు చేయట్లేదని అడుగుతున్నారో మరి అర్థం కావటం లేదు. మరి అదేవిధంగా మంగళగిరి కాన్స్టిట్యున్సీకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు అధికంగా ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో లోకేష్ గారు చెప్తున్నారు, ఎన్టీ రామారావు గారు దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు, నేను మూర్ఖుణ్ణి అని చెప్తున్నారు. మరి ఒక మూర్ఖుణ్ణి తీసుకొచ్చి మాకు ఒక క్యాండిడేట్గా ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా గెలిపించమంటున్నారు. భవిష్యత్తులో మరి సీఎం క్యాండిడేట్ అయినా అని కూడా చెప్తున్నారు. పట్టణ పరిశుభ్రత సుందరీకరణ కార్యక్రమాలలో పుర ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబెన రాధిక పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రత సుందరీకరణ కార్యక్రమాలలో పుర ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబెన రాధిక పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా ఆమె శుక్రవారం స్థానిక 3వ వార్డులో స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. మురుగు కాలువలోని సిల్టును తొలగించే పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబెన రాధిక మాట్లాడుతూ, మురుగు కాలువల్లో వ్యర్థాలు వేయటం వలన నీటి పారుదల నిలిచిపోయి సిల్టు పేరుకుపోతుందన్నారు. వ్యాపారస్తులు, ప్రజలు వ్యర్థాలను, ప్లాస్టిక్ వస్తువులను మురుగు కాలువలో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘం అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. డ్రైన్లలో మురుగునీరు పారుదల సాఫీగా అయ్యేలా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు తాడిబెన రమేష్, కౌన్సిలర్ ఆవుల కోటయ్య, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కెహెచ్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్, ఏఈ, సచివాలయ శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్ ఎలక్ట్రికల్, గ్రీనరీ సిబ్బంది పాల్గొన్నారు. చేయటం జరుగుతుంది. అందులో భాగంగా ఈ వార్డుకు రాగానే ప్రజలు నా దృష్టి తీసుకొస్తుంది ఏంటంటే, ఈ డ్రైనేజీ కాలువ అనేది అసలు తీయట్లేదని చెప్పడం జరిగింది. అది అన్ని అధికారులని పెట్టి ఈరోజు నా స్కిల్ట్ అనేది తీపిస్తున్నా. మా అధికారులు కూడా కొంతమంది నిద్రలేశారు, కొంతమంది మేలుకోలేదు. ఇంకా వాళ్ళు దయచేసి వాళ్ళని ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ శానిటేషన్ మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. అలానే రాబోయే రోజుల్లో కూడా మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజున శానిటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ వార్డులో ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తామని, అలానే లైట్లు కానీ, డ్రైన్స్ కానీ, అందుట్లో కవర్లు కానీ, బాటిల్స్ ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఇలాంటి వ్యర్థాలు వేయకుండా ఉండాలని నిషేధిస్తారని, అలానే రాబోయే రోజుల్లో సుందర తెనాల్లాగా తీర్చిదిద్దుకుంటామని మలవటం జరిగింది. అవన్నీ వెంటనే తొలగించాలని చెప్పడం, వాళ్ళ స్థలం గల వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. డ్రైన్స్ పట్ల శ్రద్ధ వహించి సిల్ట్ తీసే కార్యక్రమం చేపట్టారు. ఈ సిల్ట్ తీసే కార్యక్రమంలోని భాగంగా ఈరోజు మన 3వ వార్డుకి విచ్చేసినందుకు ముందుగా వాళ్ళకి నా తరపున, మా వార్డు ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. వెంటనే ఆ సమస్యల్ని పర్యవేక్షించేటట్టు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనే ఇంకొల్లు రా కదలిరా సభలో వేమూరు నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనే ఇంకొల్లు రా కదలిరా సభలో వేమూరు నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆనందబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ కూటములు అత్యధిక మెజారిటీతో గెలుపొందుతాయని ప్రజలకు అర్థమైందని, అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 17వ తేదీన ఇంకోలులో జరిగే చంద్రబాబు నాయుడు రా కదలిరా సభకు వేమూరు నియోజకవర్గం నుండి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు కనపర్తి
శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు మైనేని మురళీకృష్ణ, గుత్తికొండ జ్ఞానానంద భగవానులు, రాఘవరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అడిగి పాదయాత్ర చేసి రకరకాలుగా ప్రలోభం పెట్టి మభ్యపెట్టి అనేక రకాల హామీలు ఇచ్చి ఆ హామీలను కూడా తొందరలో తొంగి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పెట్టినటువంటి నాయకులు పరిపాలన చేస్తున్నారు. రాష్ట్రం దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయింది. భవిష్యత్ అనేది ఇక్కడ ఉన్నటువంటి యువతరానికి కనిపించట్లేదు. ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా పోయింది. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 సంవత్సరాలు అహోరాత్రులు కష్టపడి అభివృద్ధి పదంలో అడుగడుగు ముందుకు తీసుకెళ్లినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ అభివృద్ధి అంతా కూడా ఒక్కసారిగా 5 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి. మీరందరూ కూడా గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని సమన్వయం చేసుకొని మనందరం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు 100% ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. నా మీద 3 సార్లు నిలబడ్డాడు. నేను 3 సార్లు పోటీ చేస్తే 4వసారి మళ్ళీ మీ మధ్యకి రాబోతా ఉన్నా. అదేవిధంగా 3 సార్లు నా మీద పోటీ చేశాడు నాగార్జున. పోటీ చేశాడు, 3వసారి గెలిచాడు, మంత్రి అయ్యాడు. 6 నెలల ముందే ఇక్కడ నుంచి పారిపోయాడు. అంటే అర్థం ఏంటి? రాజకీయ నాయకుడు ఏంటి? రాజకీయ నాయకుడు కోరుకునేది ప్రజల్లో నిలబడేవాడు గెలవాలని కోరుకుంటాడు. గెలవడం కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం రాజకీయాల్లో ఉంది. గెలవలేడు కాబట్టి పారిపోయాడు. ఇక్కడ నుంచి జిల్లా మారి పక్కకి వెళ్ళిపోయాడు. సంతోషం వెళ్ళాడు ప్రకాశం జిల్లాలోకి. అక్కడ ఉన్నటువంటి అక్కడ 10 ఏళ్ళు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అంటే ఇక్కడ పనికిరాలు చెత్త తీసుకుపోయి అక్కడ పోతే అక్కడ చెత్త ఇక్కడ పోతారు. మిమ్మల్ని మీరు ఊడ్చుకోండి అని చెబుతా ఉన్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మన పార్లమెంట్, బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఆయన రా కదలిరా కార్యక్రమానికి చేస్తా ఉన్నాడు. పత్తూరు నియోజకవర్గం ఈక్వల్లో ఆ సభ జరగబోతా ఉంది. ఇప్పటికీ రాష్ట్రంలో ఈ కార్యక్రమాలు 21 కార్యక్రమాలు అయిపోయింది. 21 పార్లమెంట్లు తిరిగారు. 22ది బాపట్ల పార్లమెంట్లో జరగబోతా ఉంది. బాపట్ల పార్లమెంట్ అంటే మన పార్లమెంటే. మనందరం కూడా వేలాదిగా ఆ సభలో పాల్గొని జయప్రదం చేయడం కోసం, దీన్ని సమీకరణ చేయడం కోసం గ్రామాల వారీగా ఈ సమావేశం అత్యవసరంగా ఏర్పాటు చేసుకున్నాం. తెనాలి మండలం మల్లెపాడుకు చెందిన మేకల కృష్ణకాంత్ తన ఇంటి సర్వే నిమిత్తం అప్లికేషన్ పెట్టగా దాని వివరణపై తహసీల్దార్ కార్యాలయంలోని సర్వేయర్ని కోరగా అందుకు నిరాకరించి దురుసుగా ప్రవర్తించడంతో కృష్ణకాంత్ కుటుంబ సభ్యులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని అధికారుల సర్వేపై వివరణ కోరారు. తెనాలి మండలం మల్లెపాడుకు చెందిన మేకల కృష్ణకాంత్ తన ఇంటి సర్వే నిమిత్తం అప్లికేషన్ పెట్టగా దాని వివరణపై తహసీల్దార్ కార్యాలయంలోని సర్వేయర్ను వివరణ కోరగా అతను అందుకు నిరాకరించి దురుసుగా ప్రవర్తించడంతో కృష్ణకాంత్ కుటుంబ సభ్యులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని అధికారుల సర్వేపై వివరణ కోరారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య మాటామాట పెరిగి వాగ్వివాదం చోటు చేసుకుంది. సర్వే గురించి అడిగితే సర్వేయర్ శ్రీనివాసరావు దురుసుగా ప్రవర్తిస్తున్నారని కృష్ణకాంత్ వివరించారు. ప్రజల పట్ల అధికారులు అనుచితంగా ప్రవర్తించడం సబబు కాదని తమకు వెంటనే తగిన సమాధానం ఇవ్వాలని కోరారు. కృష్ణకాంత్ కు మద్దతుగా పలువురు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అధికారులను నిలదీశారు. మేకల కృష్ణకాంత్ పేరు, నా పేరు మేకల సురేష్. అర్జీ సోమవారం పెట్టాం మేము 7 ఏళ్ల స్థలం కొలత కోసం. ఏమంటే సోమవారం అర్జీ పెట్టాం కదండి అని ఆయన్ని కొంచెం అడిగా, నేను గట్టిగానే అడిగా. ఆయన ఏమన్నాడు, నువ్వేంటి అకష్టాలు చేస్తున్నావు, ఎక్కువ మాట్లాడుతున్నావు అన్నాడు. నేను ఒక దళితుడిని నువ్వు చేసుకో అన్నాడు నన్ను. మరి నేను 10 మంది సమస్యలు ఏది. నా పేరు మేకల కృష్ణకాంత్, మా ఊరు తెనాలి మల్లెపాడు. నేను ఇంటి స్థలం మీద గొడవలు అవుతుంది అని చెప్పి నేను వచ్చి సోమవారం లెటర్ పెట్టాను ఎంఆర్ఓ గారికి. ఆ లెటర్ ఇంతవరకు వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి. 2 సార్లు వచ్చి తిరిగి వెళ్ళాను. నేను మా పెదనాన్న వచ్చాము, మేకల సురేష్ పెదనాన్న నేను వచ్చాము. వస్తే ఆ సర్వే గారు అన్నారు, నువ్వెవరు మాట్లాడటానికి, అసలు ఎక్కువ మాట్లాడుతుంది నువ్వేంది, నీకేం చేసేది, నేను చేయను, బాండ్ పేపర్ రాసిస్తాను అని గొడవ చేశాడు. ఇందువలన నేను 1 టౌన్కి వెళ్ళి అసీమానట్టి కేసు పెడతాను సర్వే గారి మీద. ఇంటి సర్వే చేయాలని చెప్పి వచ్చాను. సోమవారం పెట్టాను అప్లికేషను. ఇంతవరకు వాళ్ళు సర్వే దగ్గరికి వెళ్ళలేదు. నేను మా పెదనాన్న వచ్చి నువ్వేంది ఎగస్టాలు మాట్లాడుతున్నాడు. అదేంటే ఆఫీస్కి వచ్చేసి
చెప్తేనో సార్ చేయరా ఏంటంటే మేము చేయము, మేము బాండ్ రాసిస్తాము, మేము చేతనైంది చేసుకుంటూ పోండి అన్నారు. అది దీనివల్ల 1 టౌన్లో వెళ్ళి ఎస్సీ మైనార్టీ కేసు పెట్టేస్తున్నాను ఏమో సర్వే గారి మీద. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన చట్టాలు రవాణా రంగ కార్మికులకు తీవ్ర నష్టం చేకూర్చేలా ఉన్నాయని సిఐటియు నాయకులు బాబు ప్రసాద్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన చట్టాలు రవాణా రంగ కార్మికులకు తీవ్ర నష్టం చేకూర్చేదిలా ఉందని సిఐటియు నాయకులు బాబు ప్రసాద్ పేర్కొన్నారు. ప్రమాదకర క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కార్మికులు పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నూతన చట్టాలు ప్రజా వ్యతిరేక చట్టాలని పేర్కొన్నారు. రవాణా రంగంలో తీసుకొచ్చిన చట్టం కార్మికుల నడ్డి విరిచేలా ఉన్నాయన్నారు. రోడ్డు భద్రతా చర్యలు తీసుకోకుండా కార్మికులపై చట్టాలు ప్రయోగించడం సబబు కాదన్నారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమైన అంశాల పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహించాలని, అలా కాకుండా కార్మికులకు శిక్ష, జరిమానాలు విధించేలా చట్టాలు చేయటం సమంజసం కాదన్నారు. మినీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్కే కరీం మాట్లాడుతూ జైలు శిక్షలు, జరిమానాలు పెంచుకుంటూ పోతే రవాణా రంగం కుదేలు అవుతుందని, డ్రైవర్లు దొరకరని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్కే హుస్సేన్ వలి, ఎం సాంబశివరావు, వెంకటేశ్వరరావు, మీర్ ఖాన్, దుర్గా, కరీముల్లా, పెద్ద సుభాని, సత్యనారాయణ, కె నాగరాజు, ఎస్ శ్రీనివాసరావు, ఎస్కే సుభాని, ఎస్ కిషోర్ రాజు, ఎస్కే ఇమాం సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ట్యాక్సులు ఏవైతే ఉన్నాయో, పెనాల్టీలు ఏవైతే ఉన్నాయో 100% జరిగింది. ఈ 2019 నుంచి ఈ రకంగా రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి వారి మీద రవాణా రంగాన్ని దెబ్బతీయటానికి డీజిలు, పెట్రోలు, టైర్లు, స్పేర్ పార్టులు, అన్ని రకాల ట్యాక్సులు, లైసెన్సులు పెంచుకుంటూ పోతూ ఉంటే వాళ్ళు ఎట్ట పని చేయాలి? అయినా ఏదో ఒక పద్ధతుల్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటే గత డిసెంబర్ 23 వచ్చినటువంటి ఈ చట్టం ఇంకా వాళ్ళ మీద పిడుగు లాంటిది. ఇట్లాంటి చట్టాలన్నీ చూస్తూ పోతే ఇక మేమందరం జైలులోనే ఉండాలా, బళ్ళు నడిపే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు. అయితే గవర్నమెంట్ ప్రజలకు ఏం చెబుతుందంటే, మేము ఈ చట్టాలను ఎందుకు తెచ్చామంటే ప్రమాదాలు నివారించడానికి అని చెప్తున్నారు. కానీ ప్రమాదాలు నివారించడానికి కారణాలు ఏంటని ఎత్తుక్కుంటే 3 రకాల కారణాలు ఉన్నాయి. 1 అన్సేఫ్ కండిషన్, 2 అన్సేఫ్ యాక్ట్, 3 అన్సేఫ్ ప్రాక్టీస్. ఇవి రాజకీయ నాయకులు చెప్పినవి కాదు, సేఫ్టీ సైంటిస్టులు ప్రమాదాలకు జరగడానికి గలటువంటి కారణాలను విశ్లేషించి ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. అందుకని నిజంగా ప్రభుత్వమే కనుక ప్రమాదాలను నివారించాలి అంటే ఏమిటి అన్సేఫ్ కండిషన్ అంటే, ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గతంలో రోడ్ల మీద ప్రికాషన్స్, సేఫ్టీ ప్రికాషన్స్ ఉండేవి, కాషన్ బోర్డులు ఉండేవి. ఇవాళ ఎక్కడైనా కాషన్ బోర్డు అనేటువంటిది ఉందా? R&B డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇవాళ అసలు R&B డిపార్ట్మెంట్ ఉనికే మనకు లేకుండా పోయింది. ఎక్కడైనా R&D డిపార్ట్మెంట్ కనిపిస్తూ ఉందా? R&B డిపార్ట్మెంటే కనుక రోడ్లు ఇట్టెందుకుంటాయి? ఇవాళ ఇవన్నీ ఓ పోగా రాజకీయ నాయకులు వాళ్ళ ప్రచారం కోసం పెడుతున్న ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లెక్సీల వల్ల డ్రైవర్లకి పక్క సందుల్లో నుంచి, దూర ప్రాంతాల నుంచి విజిబిలిటీ అనేటువంటిది లేకుండా పోయింది. అందుకని ప్రభుత్వం చేయాలంటే ఏం చేయాలా? రోడ్డుకు అడ్డంగా ఉండే ఫ్లెక్సీలన్నీ తీసేయాలా. 90 డిగ్రీస్ స్పీడ్ బ్రేకర్ దగ్గర బండి వస్తే ఎగిరి పడి బండి గుల్లగుల్లయ్యేటువంటి పరిస్థితి. ఆ రకంగా బళ్ళ యొక్క లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో దెబ్బతింటా ఉంది. ఇన్ని రకాల ఇబ్బందులు పెడతా ఉంటే ఈ దుర్మార్గం చట్టాలతోటి మా భవిష్యత్తు ఏంటి? ఇక మేము లారీలు ఎక్కే పని ఉండదు, వాహనాలు ఎక్కే పని ఉండదు, జైలుకే వెళ్ళాలా. అందుకని ఈ చట్టాన్ని రద్దు చేయాలా. ప్రత్యేకంగా సెక్షన్ 106 సబ్సెక్షన్ 1, 2 ఏవైతే ఉన్నాయో ఇవి రద్దు చేయాలా అని చెప్పేసి ఇవాళ దేశవ్యాప్తంగా రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని రకాల వాహనాల డ్రైవర్లు కూడా బంద్కి పిలిపడం జరిగింది. ఓవర్లోడ్, ఓవర్ హైట్ విషయంలో కానీ, ఒక యాక్సిడెంట్ జరిగిన విషయంలో కానీ డ్రైవర్నే కేవలం బాధ్యుడిని చేస్తూ చట్టాలు ఎంవీఐ యాక్ట్ 1988, 199, 198 ప్రకారం ఎవరైతే సరుకు యజమాని ఉంటాడో థర్డ్ పార్టీ కింద అతన్ని కూడా ప్రధాన ముద్దాయిగా తీసుకుని నేరాన్ని ప్రోత్సహిస్తున్న వారిని కూడా వారిపైన కూడా పెనాల్టీ వేయాలి, చర్యలు తీసుకోవాలంటే దానికి విరుద్ధంగా అధికారులు కూడా లంచాలని క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నటువంటి డ్రైవర్ నుంచి వసూలు చేయడానికి మాత్రమే బలవంతం చేస్తూ వారిని బాగా ఇబ్బంది పెడుతూ ఎక్కడ పడితే అక్కడ డ్రైవర్లని క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పెడుతూ లంచాలను అధికంగా వసూలు చేస్తూ ఉన్నారు. ఇది పోలీస్ వ్యవస్థలోనూ ఇలాగ ఉంది. ఒక యాక్సిడెంట్ జరిగితే అది పెద్ద వాహనమా అయితే ఖచ్చితంగా మీరు పెనాల్టీ వేయాల్సిందే, మిమ్మల్ని తీసుకెళ్లి లోపల కూర్చోబెడతామని. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రైవర్కి ఏమైనా తప్పు జరిగితే 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షలు జరిమానా ఇస్తారన్నారు. 10 లక్షలు డ్రైవర్ దగ్గర ఉంటే డ్రైవర్ ఉద్యోగం చేసుకోవడానికి డ్రైవర్ ఎవరు రారు. వీళ్ళు ఈ ముండే వైఖరిగా మోడీ గారు చేసి ఈ కేంద్ర ప్రభుత్వం చేసే పనులకి మేమంతా నిరసన తెలుపుతున్నాం. తెనాలి పట్టణ ట్రాఫిక్ నియంత్రణలో తమదైన బాధ్యతలు పోషిస్తున్న
ట్రాఫిక్ పోలీసులకు వారి విధి నిర్వహణలో ఉపకరించే ఉపకరణాలను తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు శుక్రవారం అందజేశారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో కాంటినెంటల్ కాఫీ ఫ్యాక్టరీ జీఎం బలరాం చేతుల మీదుగా ట్రాఫిక్ పోలీసులకు రేడియం జాకెట్లు, ట్రాఫిక్ గ్లో లాఠీలు, హ్యాండ్ హెల్డ్ మెగాఫోన్ స్పీకర్లను అందజేశారు. ఈ సందర్భంగా కాంటినెంటల్ జీఎం బలరాం మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణకు తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ సౌజన్యంతో తెనాలి పట్టణంలో 8 చోట్ల ట్రాఫిక్ పాయింట్లను ఏర్పాటు చేయడం ఉదాహరణని అన్నారు. ట్రాఫిక్ పోలీసులకు తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు చొరవ తీసుకుని వారికి అవసరమైన ఉపకరణాలు అందజేయడం అభినందనీయమని అన్నారు. తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు జడ్సన్ సునీల్ మాట్లాడుతూ తెనాలి పట్టణ ప్రజలందరూ ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఉపకరణాలు అందజేయడం జరిగిందని అన్నారు. వైద్యులు మరియు మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఇతర శ్రేయోభిలాషులు ఈ ఉపకరణాలు అందజేయడంలో సహకరించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ వెంకటేశ్వరరావు, తెనాలి పట్టణ ఆర్యవేశ సంఘం అధ్యక్షుడు అచ్యుత సాంబశివరావు, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ట్రాఫిక్ సిగ్నల్ 8 పాయింట్స్లో వచ్చినాయి. మీరు చూసారంటే తెనాలి టౌన్ పరిధిలో 8 పాయింట్స్లో వచ్చినాయి. సో ఈ 4-5 డేస్లో మేము అబ్జర్వ్ చేసాం. ఈ పోలీస్ పర్సన్స్ కూడా రాత్రి వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది. ఎందుకంటే చాలా చీకట్లో వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ మనది ఏంటంటే అంతా నేరో రోడ్స్. మీరు చూసారంటే న్యూ బ్రిడ్జ్, సాయిబాబా బ్రిడ్జ్, తర్వాత మార్కెట్ సెంటర్ నేరో రోడ్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా సదుపాయంగా ఉండాలని ఆలోచన చేసి వాళ్ళకి ఉపకరణాలు ఏంటంటే ఒక జాకెట్, రేడియం జాకెట్ అంటే ఎప్పుడైతే లైట్ దాని మీద పడుతుందో గ్లో అయ్యే జాకెట్స్, ప్లస్ స్టిక్స్, లైట్ స్టిక్స్ కూడా, ప్లస్ స్పీకర్స్, మెగా స్పీకర్స్ కూడా ఏర్పాటు చేసాం. దీనివల్ల ఏంటంటే వాళ్ళు చేసే పనిలో ఈ ఏంటంటే సపోర్ట్ చేసి వాళ్ళకు కూడా రిస్క్లో ఉండకుండా ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలకి ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్స్ అవగాహన లేదు. సో ఈ అవగాహన తేవాలంటే ఇలాంటి ఉపకరణలు ఉపయోగపడతాయని నేను మనవి చేస్తున్నాను. సో తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున ప్లస్ యాజ్ వెల్ ఎస్ ఇప్పుడు మన మధ్యలో కాంటినెంటల్ జీఎం గారు కూడా ఉన్నారు. కాంటినెంటల్ జీఎం గారు ఈ డెవలప్మెంట్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత రేడియం స్టిక్కర్డ్ ఓవర్ కోట్స్ గౌరవ శాసనసభ్యులు శ్రీ శివగారి ద్వారా అందజేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ఈ విధమైన ట్రాఫిక్ నియంత్రణ చేయడం అనేది గొప్ప ఎవల్యూషన్ అని చెప్పవచ్చు తెనాలి పట్టణానికి. దీనివల్ల యాక్సిడెంట్స్ నివారించడమే కాకుండా అందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ శివగారు తలపెట్టిన ఈ యజ్ఞంలో పాలు పంచుకుని అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. కావున దాని నియంత్రణ నిమిత్తం అంటే రోడ్స్ క్రాస్ చేసేటప్పుడు యాక్సిడెంట్లు జరగడం కానీ అలాంటివి జరగకుండా ఉండేటందుకు మన గవర్నర్లైన అన్నాబత్తుని శివకుమార్ గారు దీన్ని ఒక పెద్ద ఎత్తున ఇనిషియేటివ్గా తీసుకుని మనకి టౌన్లో 8 చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ అరేంజ్ చేయడం అనేది జరిగింది. గత 4-5 రోజుల నుంచి ఫంక్షనింగ్లో ఉన్నాయి, చాలా ఇంపాక్ట్గా ఉన్నాయి, చాలా అవసరం. అదేవిధంగా మన కాంటినెంటల్ కాఫీ పొడి ఫ్యాక్టరీ వారి సౌజన్యంతో మనకి ఇవన్నీ ఏర్పాటు చేయటం, ఈ రోజున మన ట్రాఫిక్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కన్వీనియంట్ కోసం రేడియం జాకెట్స్, మరి సిగ్నల్ స్టిక్స్, తర్వాత అదేవిధంగా మైక్స్ కూడా అరేంజ్ చేయటం జరిగింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలనే కాపుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని తెనాలి డీఎస్పీ బదిలీ ఉదంతమే ఇందుకు నిదర్శనమని శ్రీకృష్ణదేవరాయ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీకృష్ణదేవరాయ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెనాలి డీఎస్పీగా 8 నెలల క్రితమే బాధ్యతలు చేపట్టిన తెనాలి డీఎస్పీ జనార్దన్ రావును ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పనిష్మెంట్గా విజయవాడ ట్రాఫిక్ బదిలీ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అత్యంత సమర్థవంతంగా నీతి నిజాయితీలతో తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు బాధ్యతలు నిర్వర్తించడం మింగుడు పడకే స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన పట్ల కక్షపూరితంగా వ్యవహరించి పనిష్మెంట్పై విజయవాడ ట్రాఫిక్ బదిలీ చేయడం జరిగిందని ఆరోపించారు. గంజాయి, ఇసుక మాఫియా, సెటిల్మెంట్ల పట్ల డీఎస్పీ జనార్దన్ రావు ఉక్కు పాదం మోపారని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో స్థానిక రౌడీ షీటర్లు తమపై ఉన్న రౌడీ షీట్లు ఎత్తివేయాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులచే డీఎస్పీపై ఒత్తిడి తెచ్చారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావాలనే కుట్రపూరితంగా నిజాయితీ గల పోలీసు అధికారికి ప్రమోషన్ ఇవ్వకపోగా పనిష్మెంట్ కింద విజయవాడ ట్రాఫిక్ బదిలీ చేయడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావాలని పనిగట్టుకుని కాపు అధికారులను, ఉద్యోగులను ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నాయకులు కూడా ఈ విషయంపై స్పందించాలని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నీతి నిజాయితీలతో పనిచేయడమే ఒక పెద్ద నేరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 8 నెలల క్రిందట తెనాలి డిఎస్పీగా శ్రీ జనార్దన్ రావు గారు మరి ఆయన వచ్చి ఉన్నారు పదవి మీద. ఇక్కడికి ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా విధి నిర్వహణలో భాగంగా ఎక్కడ రాజీ పడకుండా తనదైన శైలిలో తెనాలిలో మరి గత 4 సంవత్సరాలుగా విస్తరించిపోయినటువంటి గంజాయిని అరికట్టడంలో తనదైన పాత్ర పోషించారు. దాదాపుగా 30 నుంచి 40 కేసులు ఈ 8 నెలల కాలంలోనే గంజాయి కేసుల్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొని ఎవరి ఒత్తిడికి లొక్కకుండా కూడా పనిచేసిన వైన మీరు అందరూ చూసి ఉంటారు. అలాగే ఇసుక మాఫియా మీద కూడా తనదైన ముద్ర వేసి ఇసుక మాఫియాని మట్టి మాఫియాని అరికట్టడంలో కానివ్వండి, మరి ఎలక్షన్ మూమెంట్లో దగ్గరకు వస్తున్నాయి ఈ వైకాపా నాయకులు మీద ఉన్నటువంటి ఈ రౌడీ షీట్లని తీసేయాలని దాదాపుగా 40 నుంచి 50 మంది పేర్లని మరి 3 పోలీస్ స్టేషన్ల పరిధి అలాగే రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి కూడా మరి తీసుకొచ్చి డిఎస్పీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వీరందరినీ కూడా తక్షణమే రౌడీ షీట్లు తీసేస్తే మా పార్టీ కార్యకర్తలు మేము పనిచేయించుకుంటామని ఆయన మీద ఒత్తిడి తీసుకోవడం జరిగింది. విజయసాయిరెడ్డి గారి ద్వారా సీఎంఓ ఆఫీసులో ఫైల్ కదిలించి మరి ఆయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ డివిజన్లో ఉన్నటువంటి వైకాపా నాయకులు కానివ్వండి, కాపు నాయకులు కానివ్వండి, అన్ని పార్టీల్లో ఉన్న అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక అధికారి, ఒక సమర్థవంతమైన అధికారి, నీతి నిజాయితీవంతమైన అధికారి తెనాలి తీసుకొచ్చి మరి 8 నెలల కాలంలోనే మనం ఆయన పోగొట్టుకున్నామంటే మరి పనిష్మెంట్ మీద ఆయన తీసుకెళ్లి విజయవాడలో ట్రాఫిక్ మరి ఏసీబీగా మరి ఆయన నియమించడం జరిగింది. ఇది కాపు జాతి మీద వైకాపా అభివృద్ధి చేస్తున్నటువంటి కుట్రగా నేను అభివర్ణిస్తా ఉన్నా. ఎవరికి ఏ రకంగా ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ ఇంకొకరు కానీ ఈయన చేయట్లేదు, మీరు ఒక పక్క చేస్తున్నారు, అధికార పార్టీ చేస్తున్నారు, ప్రతిపక్షం చేస్తున్నారు అనేటువంటి ఆ టాకు లేకుండా వచ్చి 8 నెలలు అవ్వకముందే ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరమే వచ్చింది. నెంబర్ 1. ఎందుకు? ఏదో ఒక దుర్దేశం, లేకపోతే ఒకరికి ఏదో చేస్తారనో, తన అస్మదీయులు అంటే తన కులం కాదనో, లేకపోతే ఇంకోటి వాళ్ళకి అధికార పార్టీ వాళ్ళకి సహాయం చేయరని అనుమానం వచ్చిందో, అన్నిటికంటే ముందు ఆయనకంటే కూడా ఎక్కువ వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ చేతిలో ఉండి రేపు ఎలక్షన్స్ రిగ్గింగ్ చేసుకుంటానికి వీలుగా ఉండేటువంటి ఆఫీసులు తీసుకొస్తున్నారో మాకైతే తెలియదు. కానీ దాన్ని మేము కాపు చేసి తరపున మిగతా కాంగ్రెస్ పార్టీ తరపున కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. వారిని ప్రమోషన్గానో లేదా ఇంకొక ఇదే స్థాయిలో తీసుకెళ్ళినట్టయితే కొంతగా బాగుండేది. కానీ అలాంటి చేయకుండా ఆయనకు ఒక పనిష్మెంట్ విధానంగా వేరే ట్రాఫిక్లో బదిలీ చేయడం అనేది చాలా విచారకరమైన అంశం. ప్రభుత్వ పాలనలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎన్నికల ముందు అధికారులు మార్చడం ఆనవాయితీ, కానీ మార్చేటప్పుడు ఆ అధికారి లాంగ్ స్టాండింగ్ అయి ఉన్నప్పుడైతే మారుస్తారు. కేవలం కొద్ది కాలం క్రితం వచ్చిన అధికారిని మార్చడం కేవలం ఇది రాజకీయ దురుద్దేశంతో, కాపు కులం మీద ఉన్న ద్వేషంతో చేశారన్న భావన తప్పనిసరిగా కలుగుతుంది. దీనికి సమాధానం చెప్పవలసింది స్థానిక నాయకులే. ఎందుకంటే రేపటి రోజున ఈ కాపు సంఘం యొక్క కాపు నాయకుల యొక్క కాపు ప్రజల యొక్క ఓట్ల అవసరం లేదనుకుని ఈ కార్యక్రమం చేస్తారో తెలియదు. ఇతరత్ర క్రైమ్ కేసులకు సంబంధించినవి ఎన్నో ఇక్కడ ఆయన యొక్క విధి నిర్వహణలో భాగంగా ఆయన సబార్డినేట్స్ అందరినీ కూడా అలర్ట్ చేసి ఆయన కూడా అహర్నిశలు శ్రమించి మరి ఆయన యొక్క డివిజన్లో చాలా మార్పులు చేయడం జరిగింది. ఆయన ఉద్యోగం ఎక్కడికి వెళ్ళైనా చేయగలడు. ఆయన ఎంతో నిబద్ధతతో నిజాయితీతో పనిచేసే వ్యక్తి, ఆయనకేం ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ లోకల్గా ఇక్కడ ప్రజలు ఆయన ఉన్నంతకాలం ఎంతో సౌకర్యవంతంగా ఉన్నారు. మరి వైకాపా నాయకులు కానివ్వండి, ఇతరత్ర నాయకులు కానివ్వండి, ఏకముఖంతో ఖండించాల్సిన విషయం ఇది. మరి ఆయన ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాల గురించి ఆలోచిస్తే ఎంతో ఉన్నతమైన ఉద్దేశంతో, ఎంతో మానవత్వంతో, నిజాయితీతో పనిచేశారు ఆయన. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు హరిదాస్ గౌరీశంకర్, తోటకూర వెంకట రమణారావు, కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు, భారతీయ జనతా పార్టీ తెనాలి పట్టణ అధ్యక్షుడు అడప సంపత్రాయుడు, బండారు రవికాంత్, ఎం సుబ్రహ్మణ్యం, కాపు సంక్షేమ సేన తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహారావు, ఉపాధ్యక్షుడు కందుల సునీల్ కుమార్, ఎర్రు వెంకయ్యనాయుడు, గ్యాయం వేణు, వల్లెం మురళి, పోలిశెట్టి సాయి, కోట అఖేశ్వరరావు, నన్నప్రేయ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీలు ఈ నెల 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించినట్లు నాటికల పోటీల నిర్వాహకులు గరికిపాటి సుబ్బారావు తెలిపారు. శుక్రవారం తెనాలి పెన్షన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆహ్వాన నాటికల పోటీల నిర్వాహకులు గరికిపాటి సుబ్బారావు, ఆరాధ్యుల కన్నా, అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రులు కార్యక్రమ వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఫిబ్రవరి 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు తెనాల్లో రామకృష్ణవి కళాక్షేత్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహించబడతాయని తెలిపారు. 4 రోజుల పాటు జరిగే ఈ ఆహ్వాన నాటికల పోటీల్లో 8 నాటికలు ప్రదర్శించబడతాయని తెలిపారు. ఈ నాటికల పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు మంత్రులు, ముఖ్య నేతలు హాజరవుతారని తెలిపారు. అట్లే ఈ ఆహ్వాన నాటికల పోటీల్లో భాగంగా వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలను కూడా అందజేయనున్నట్టు తెలిపారు. పలు రంగాల్లోని ప్రముఖులకు వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం అందజేయడంతో పాటు కళారంగంలో తమదే ప్రతిభ చాటిన ప్రముఖులను ఘనంగా సత్కరించినట్లు తెలిపారు. అత్యంత వైభవంగా జరగనున్న ఈ కార్యక్రమాల్లో కళాభిమానులు, ప్రజలు విశేషంగా పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిట్టు వెంకట కోటేశ్వరరావు, చల్లా యామిని, యనమదల లక్ష్మి, కొర్రా వెంకటేశ్వరరావు, తరిణి హేమంత్ కుమార్, వెనుగల వెంకటేశ్వరరావు, దేవిశెట్టి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి సల్లా యామిని శిష్య బృందంచే సాయంత్రం 5 గంటలకి కూచిపూడి నృత్యం, 7 గంటలకి జ్యోతి ప్రజ్వలన ముఖ్య అతిథులచే సభా సమన్వయం గరికపాటి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి, తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం. సభా పరిచయం డాక్టర్ అయినాల్ మల్లేశ్వరరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. ఆ రోజు మన స్థానిక శాసనసభ్యులు మరి పెద్దలు అన్నాబత్తం శివకుమార్ గారి సభాధ్యక్షులుగా, అదేవిధంగా ముఖ్య అతిథిగా విడుదల రజనీ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, మరొక గౌరవ అతిథులు లేళ్ల అప్పిరెడ్డి గారు, ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా ఉమారెడ్డి వెంకటరమణ గారు, వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంటు సమన్వయకర్త, మరొక అతిథి అనిల్ కుమార్ యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ నర్సరాపేట పార్లమెంటు సమన్వయకర్త. వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారం వచ్చిన అతిథులచే వారికి పురస్కారం జరుపబడుతుంది. పేరెన్నిక కన్నా మరి జాతీయ స్థాయిలో నంది అవార్డులు కూడా తీసుకున్న నాటికలు ఈ 4 రోజులు కూడా 8 నాటికలు ప్రదర్శించబడతాయి. మరి వీటన్నింటిని కూడా మరి మీరంతా తిలకించి ఈ సభా కార్యక్రమాలని, ఈ మన తెనాలికి ఉన్న పేరు ప్రఖ్యాతులను ఇనుముడింపు చేసే విధంగా దాన్ని ఈ కార్యక్రమాలను కూడా జయప్రదం చేస్తారని చెప్పి మరి ఆశిస్తున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత సాఫల్య పురస్కారాలని వచ్చిన అతిథుల చేతి మీదుగా ఘనంగా అందజేస్తారు. 22వ తేదీ జరుగు సభా కార్యక్రమంలో ఆ రోజు అంబటి రాంబాబు గారు కానీ, రాతుశెట్టి సీతారామంజనేయులు గారి, తర్వాత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు కానీ ఇట్లా ప్రముఖులు పాల్గొంటారు. ఈ ప్రముఖుల చేతుల మీదుగా శ్రీ ఉడుమున మహేష్ రెడ్డి గారు, యోజన విభాగం అధ్యక్షులు తెనాలి, అలాగే శ్రీ లక్కరాజు లక్ష్మణరావు గారు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, వీరికి కూడా వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాలను వచ్చిన అతిథుల చేతి మీదుగా ఘనంగా అందించబడతాయి. ఈ కార్యక్రమానికి మన తెనాలి ప్రీతం ఎమ్మెల్యే శ్రీ అన్నాబత్తిని శివకుమార్ గారు దగ్గరుండి ఆయన చేతుల మీదుగా ఘనంగా చేస్తున్నారు. కావున ప్రేక్షకులు, కళాభిమానులు, కళా పోషకులు వీరందరూ విచ్చేసి ఈ 4 రోజులు జరుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరినీ ఆశీర్వదించవలసిన కోరుచున్నాము. శ్రీ అద్దేపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ వారి థ్యాంక్స్ ఫర్ ద పిఎం సాంఘిక నాటిక రచన శ్రీ ఆగురాతి భాస్కర చంద్ర, దర్శకత్వం శ్రీ అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి. శ్రీ సాయి కార్తిక్ క్రియేషన్స్ కాకినాడ వారి నాటిక ఎడారిలో వాన చినుకు, రచన శ్రీ శారదా ప్రసన్న, దర్శకత్వం సిహెచ్ మహేష్. ఈ కార్యక్రమానికి అధ్యక్షతగా మా పట్టరంగ కళాకారుల సంఘం శ్రీ ఎం సత్యనారాయణ శెట్టి గారు, అదేవిధంగా సెక్రటరీ శ్రీ గరికపాటి సుబ్బారావు గారు, కోశాధికారి శ్రీమతి బుర్రా జయలక్ష్మి గారు, అదేవిధంగా ప్రఖ్యాచరణ ఆర్ట్స్ థియేటర్ వారి అధ్యక్షులు శ్రీ ఆరాధ్యుల కన్నా గారు, సెక్రటరీ లక్ష్మణ శాస్త్రి, కోశాధికారి శ్రీ పిట్టు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. స్థానిక మారిస్పేట్లోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 27 నుండి మార్చి 8వ తేదీ వరకు మహాశివరాత్రి మహోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ అధ్యక్షులు గ్రంథి సేతు మాధవరావు తెలిపారు. స్థానిక మారిస్పేటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 27వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ అధ్యక్షులు గ్రంథి సేతు మాధవరావు తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన కోటి లలిత సహస్రనామ పారాయణ యజ్ఞం కార్యక్రమ బ్రోచర్ను ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రంథి సేతు మాధవరావు మాట్లాడుతూ కోటి లలిత సహస్రనామ పారాయణలో భక్తులందరూ విశేషంగా పాల్గొని
పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలన్నారు. ఈ నెల 27వ తేదీ నుండి 11 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలలో ప్రతిరోజు విశేష కార్యక్రమాలు జరుగుతాయన్నారు. డబుల్ హౌస్ మినపగుళ్ళు అధినేత మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన లలితా సహస్రనామ పారాయణలో భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అర్చకులు ఫణిశర్మ కార్యక్రమం వివరాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, వరద వెంకటశేషగిరిరావు, అంకమ్మరాజు, పలువురు సభ్యులు పాల్గొన్నారు. చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో రేపు 16వ తారీఖు నుంచి ఈరోజు రథసప్తమి కాబట్టి ఈ రోజు నుంచి కూడా 1,000,000 సార్లు లలితా సహస్రనామ పారాయణ పూర్తి చేయాలని సంకల్పం చేశాము రేపు శ్రావణ మాసం లోపల. కాబట్టి యావత్తు భక్త బంధువులందరూ కూడా తప్పకుండా పాల్గొని తమ శక్తి కొలది అందరూ అన్ని వర్ణముల వారు కూడా ఈ కార్యక్రమాన్ని పారాయణాది చేసి సంఖ్యను పూర్తి చేసి ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొందుతారు అని తెలియపరుస్తున్నాము. మార్చి 8వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా 11 రోజుల పాటు కూడా దీక్షగా సంకల్పం చేసి ప్రతిరోజు ఉదయం పూట మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, సాయంకాలం పూట సహస్రనామార్చన, ములుగుట్ల విశ్వనాథ శర్మ గారిచే మాఘ శివపురాణ ప్రవచన కథాకాలక్షేపం అది ఉంటుంది. యావత్ భక్త బంధువులందరూ కూడా విచ్చేసి దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని కోరుతూ భక్తులందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరు తారతమ్యం లేకుండా కూడా అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా లలితపారాయణ చదువుకొని రేపు ఈరోజు 16వ తారీఖు నుంచి రథసప్తమి సందర్భంగా ఈ పాంప్లెట్ను రిలీజ్ చేయడం అయింది. అట్లాగే సుమారు 6 నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎవరైనా ఈ కార్యక్రమాన్ని చదువుకునే వాళ్ళు అయిన తర్వాత ఒకసారి అయిన తర్వాత పారాయణము ఈ కార్డు ఇస్తున్నాం మీ అందరికీ. ఈ కార్డులో ఓం మాత్రేణ మహా అని శ్రీ మాత్రేణ మహా అని రాయవలసిందిగా కోరుతున్నాము. సహస్రనామ స్తోత్రం పారాయణ మహోత్సవం ఈ కార్యక్రమం తెనాల్లో ఎప్పుడు జరగలేదు. కోటి లలిత అనేది ఎక్కడా జరగలేదు. ఈ మారిస్పేట దేవస్థానంలో మరి మా పూజ్యులైన ఫణిగారు ఆలోచించి ఈ కార్యక్రమం పెడదామని మాధవ్ గారితో చెప్తే సరేనా అబ్బాయి అని చెప్పన్నారు. అది 6 నెలల ప్రోగ్రాము కావున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయుటకు మరి ఈ రోజున మన ముఖ్య అతిథి మహేంద్ర డాల్మిల్ శ్యామ్ గారిని ముఖ్య అతిథిగా పిలిచాము. భక్తులందరూ పాల్గొని యజ్ఞాన్ని తమ వంతుగా భగవంతుడి మీద ప్రేమతో ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేయగలరు. పట్టణానికి చెందిన హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం వికలాంగుడైన వృద్ధుడికి ట్రైసైకిల్ సహాయం అందజేశారు. పట్టణానికి చెందిన హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం వికలాంగుడైన వృద్ధునికి ట్రైసైకిల్ సహాయం అందజేశారు. స్థానిక మారిస్పేటలోని రావి అమ్మయ్య నగర్లో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగునికి సంస్థ సభ్యులు ట్రైసైకిల్ ను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు ఇనయతుల్లా మాట్లాడుతూ సేవా కార్యక్రమానికి సహాయం చేసిన గొట్టుముక్కల వెంకటరమణ, ఆయన కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్నింటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో దేవుని చల్లని ఆశీస్సులతో పేదలందరికీ మరిన్ని సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి షేక్ ఇనయతుల్లా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు, తేజ, రవి, సునీల్ కుమార్, రాజగోపాల్, కొడాలి రామనాథం తదితరులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో ఈ వృద్ధుడు ఆశ్రయించి అభ్యర్థించారు నాకు ఒక ట్రైసైకిల్ కావాలని. దానికి వెంటనే స్పందించినటువంటి ఎన్నో గురువుగారు మనం ఇటువంటి వృద్ధుడికి మనం సహాయం చేయాలని అంటే వెంటనే స్పందించినటువంటి గొట్టుముక్కల వెంకటరమణ గారు చాలా అభినందనీయులు. పురుషులు ఎందు పుణ్య పురుషులు ఉంటారు అనేటువంటి ఒక మానవత మనం చదివినటువంటి వేమన శతకంలో ఉన్నటువంటి దాన్ని ఖచ్చితంగా నిరూపిస్తూ నేను చాలా తక్కువగానే చెబుతున్నాను. అతను చేసిన సేవలు చాలా ఎనలేనివి. కాబట్టి భగవంతుడు అతనికి సర్వేశ్వరునికి సదాశివుని ఆశీస్సులు, స్వామి వివేకానంద ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ ట్రైసైకిల్ సహాయం చేయడానికి ఈ ట్రైసైకిల్ డొనేట్ చేసిన బహుకరించిన ముఖ్య దాత గొట్టుముక్కల వెంకటరమణ గారు, యుఎస్ఏ వాస్తవులు. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ ఈ రోజున చాలామంది దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్నిటికీ అన్నదానం కానివ్వండి, ఎవరైనా చనిపోయినా కానివ్వండి, ట్రైసైకిల్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, చాలామంది దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెనాలిలో సేవారంగంలో ఇన్ని కార్యక్రమాలు చేయడానికి అతనికి ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్ప
కలిగినందుకు నిజంగా ఆ భగవంతుడిని నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే అనేక మంది దాతల్ని వివిధ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళలో కూడా స్ఫూర్తిని నింపి ఈ కార్యక్రమాన్ని నలుగురికి తెలియజేయడం ద్వారా మరింత మంది స్ఫూర్తిదాయకంగా తయారయ్యి ఇన్నో ఆర్మీకి వీళ్ళకి కోఆపరేట్ చేయడంలో మిగతా వాళ్ళు కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వస్తారని ఆశిస్తూ రైల్వే స్టేషన్లో పెట్టడానికి కూడా ఆడారా ఇస్తున్నాయండి. దాతలు వచ్చి బండి అడిగాను, బండి పెత్తాలని చెప్పారండి, ఇచ్చారయ్యా. వాళ్ళకి నాకు దేవుడు ప్రార్థన చేస్తానయ్యా, తండ్రి విభవేశయ్యా. నూతన విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థులని సృజనాత్మకతను వెలికితీసే విధంగా తెనాలి బాలాజీరావుపేట కటివరం రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలందు స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ పేరుతో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను శుక్రవారం ఏర్పాటు చేశారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా బాలబాలికల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు తెనాలి బాలాజీరావుపేట కటివరం రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ పేరుతో శుక్రవారం ఉదయం విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ దాసర్ వి మురళీకాంత్ పర్యవేక్షణలో యూకేజీ నుండి 5వ తరగతి వరకు చిన్నారులు గణితం, ఆంగ్లం, సైన్సు, సాంఘిక శాస్త్రం ఇత్యాది తమ పాఠ్యాంశాలకు చెందిన నమూనాలను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. నూతన విద్యా విధానానికి అనుగుణంగా బాలబాలికలను సృజనాత్మకతను వెలుగు తీసేందుకు తెనాలి బాలాజీరావుపేట కటివరం రోడ్లో నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ పేరుతో శుక్రవారం ఉదయం విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ దాసర్ వి మురళీకాంత్ పర్యవేక్షణలో యూకేజీ నుండి 5వ తరగతి వరకు చిన్నారులు గణితం, ఆంగ్లం, సైన్సు, సాంఘిక శాస్త్రం ఇత్యాది తమ పాఠ్యాంశాలకు చెందిన నమూనాలను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ను తెలుసుకోవడంతో పాటు బట్టి విధానానికి స్వస్తి పలికి వివిధ కృత్యాలు, నమూనాలు, ప్రదర్శనలు, దృశ్య శ్రవ్య మాధ్యమాల ద్వారా విద్యాబోధన, ప్రయోగాత్మక విద్యాబోధన ఇత్యాది అనేక అంశాలు ఈ కార్యక్రమంలో ప్రదర్శించి చిన్నారులు తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు శాస్త్రీయ వినూత్న ఆలోచనలతో చేసిన అనేక బోధనోపకరణాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. We all know that education is not only about the marks ఒకటే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో నెహ్రూ నికేతన్ ఈజ్ ఆల్వేస్ అట్ ఫోర్ ఫ్రంట్ టు ఇంప్రూవ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఆఫ్ ద చైల్డ్. ఎందుకంటే నాకు ఎంత వచ్చు అన్నదానికన్నా నాకు ఎంత వచ్చు అనేది ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా మన నెహ్రూ నికేతన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. వాటి గురించి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కానివ్వండి, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎగ్జిబిట్ చేయడం వల్ల పేరెంట్స్ వచ్చినప్పుడు అంటే ఆ స్టూడెంట్ వాళ్ళ మదర్ ఫాదరే కాకుండా పక్క స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కాన్ఫిడెంట్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి ఆ స్టేజ్ ఫియర్ పోవటం కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అని కండక్ట్ చేస్తున్నాము. నెహ్రూ నికేతన్ స్కూల్లో స్టూడెంట్స్ అందరికీ లెడ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. మీరు తప్పక వచ్చి ప్రతి ఒక్క స్టూడెంట్ది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వచ్చి దగ్గరుండి చూసి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలని చెప్పి కోవటం జరిగిందండి. ప్రాజెక్టులు తయారు చేసుకుని వచ్చారు పిల్లలు. దానివల్ల పిల్లలు బాగా చాలామంది పిల్లలు అంటే మా పాప కాకుండా మా వేరే పిల్లలు కూడా విన్నాను. వాళ్ళు ఎన్విరాన్మెంట్ గురించి, మ్యాథ్స్ గురించి పిల్లలు ఇంగ్లీష్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల పిల్లల్లో కూడా మంచి గ్రోత్ వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే స్కూల్లో నేను ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడ రావడం, ప్రోగ్రామ్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా పాప చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుతుంది. సో మెనీ యాక్టివిటీస్ చేసింది. తను ఇట్లా చేయడం వల్ల తన వే ఆఫ్ స్టడీయింగ్ ఎట్లుందంటే చాలా క్రియేటివ్గా అనిపిస్తుంది. వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో శుక్రవారం రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ సూర్యనారాయణ సుప్రభాత సేవ అనంతరం వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం స్వామివారి ప్రతిమకు పంచామృత అభిషేకం జరిపి విశేష అర్చన నిర్వహించారు. అనంతరం భక్తుల చేత సూర్య నమస్కారాలు చేయించి తర్పణలు సమర్పించారు. అర్చకులు ఎం శ్రీనివాసమూర్తి రథసప్తమి పర్వదినం విశిష్టతను భక్తులకు వివరించారు. ఆదిత్య హృదయం పారాయణం చేస్తూ ఆలయ ప్రదక్షిణాలు చేశారు. గోక్షీర పాయసాన్నాన్ని నివేదించి భక్తులకు వినియోగించారు. ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవాను యొక్క జయంతి ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీభూసహిత శ్రీ చెన్నకేశవ స్వామి వారి యొక్క దేవస్థానంలో వార్షికమైనటువంటి సూర్య భగవానుని పూజా కైంకర్యాదులను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా
రథసప్తమి యొక్క వైశిష్ట్యాన్ని గురించి భక్తులకు వివరించి స్వామివారికి విశేషమైనటువంటి అర్చనాది కైంకర్యాదులతో పాటుగా భక్తుల చేత స్వయంగా స్వామికి సూర్య నమస్కారాలను ద్వాదశ ఆదిత్య స్తోత్రంతో ఆ స్వామిని నమస్కరించడంతో పాటుగానే సూర్య తర్పణలు కూడా స్వామికి సమర్పించడం జరిగింది. తద్వారా గ్రామానికే కాకుండా లోకానికి అంతటికి కూడా ఆ సూర్య భగవానుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని ప్రార్థిస్తున్నాం. స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ భద్రావతి సహిత భావన ఋషి స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ భద్రావతి సహిత భావన ఋషి స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వసంతోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను సప్తాశ్వాలు కలిగిన సూర్యప్రభ వాహనంపై వేంచేసి నగర పురవీధుల్లో వైభవంగా ఊరేగింపు జరిపారు. పద్మశాలి సంఖ్యులు విశేష సంఖ్యలో పాల్గొని రంగులు పూసుకుని వసంతోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్ బిట్రా రామలింగేశ్వరరావు, పద్మశాలి సంఘ అధ్యక్షులు బట్టు జగత్కోటి నరేంద్రబాబు, ప్రధాన కార్యదర్శి కొడాలి క్రాంతికుమార్, ట్రస్ట్ బోర్డు మెంబర్స్ గుంటి ధనలక్ష్మి, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, కౌతురపు రమణ, పెద్ద శ్రేష్ఠులు జొన్నాదుల కోటేశ్వరరావు, కృష్ణప్రసాద్, తాడిపత్రి శివ, సత్యనారాయణ పెద్ద సంఖ్యలో సంఘీయులు పాల్గొన్నారు. శ్రీ భద్రావతి సమేత భావన స్వామి వారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఈరోజు స్వామివారి రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా తెనాలి పురవేదికల్లో కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల ఈ దేవస్థానం చైర్మన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు. కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారు వసంతోత్సవంలో సూర్యప్రభ వాహనం మీద అత్యంత వైభవంగా పురవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి ఊరేగింపు జరుగుతున్నది. దీనిలో పద్మశాలి కులబాంధవులందరూ పాల్గొని జయప్రదం చేస్తున్నారు. స్టేజ్పురం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు. తెనాలి అడ్వకేట్ క్లర్క్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక శుక్రవారం సంఘ కార్యాలయంలో నిర్వహించారు. తెనాలి అడ్వకేట్ క్లర్క్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక శుక్రవారం సంఘ కార్యాలయంలో నిర్వహించారు. సర్వసభ్య సమావేశంలో బొనిగల దయాసాగర్ అధ్యక్షతన ప్యానెల్ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీగా ఎన్నికైన దయాసాగర్ ప్యానెల్ కమిటీ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నూతన అధ్యక్షులు దయాసాగర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో సభ్యులందరూ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషకరమన్నారు. సభ్యుల సహకారంతో అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం వేణుగోపాలరావు మాట్లాడుతూ తెనాలి అడ్వకేట్ క్లర్క్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ సభ్యులకు బార్ అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. అడ్వకేట్ క్లర్క్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షునిగా ఎన్నికైన లక్కరాజు మురళి, ప్రెసిడెంట్ దయాసాగర్, వైస్ ప్రెసిడెంట్ ఎస్కే సలాం, సెక్రటరీ మట్టుపల్లి రత్నబాబు, జాయింట్ సెక్రటరీ మల్లాప్రెగడ శ్రీనివాస చక్రవర్తి, ట్రెజరర్ జొన్నలగడ్డ నాగేశ్వరరావులతో కూడిన సభ్యులను పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వృత్తిలో ఏ విధంగా అయితే పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటా కక్షిదారులతో న్యాయవాదులతో ఏ విధంగా అయితే ఉంటున్నారో అదేవిధంగా మీ అసోసియేషన్కి కూడా కృషి చేసి మీకు ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. మీ అసోసియేషన్కి మనకి స్థానికంగా మనకంటూ సొంతంగా ఒక భవనం అనేది ఏర్పాటు లేదు. మీకు మా పరిస్థితి ఎలా ఉందో అలాగే మాతో పాటు మీరు కూడా ఉన్నారు. కాబట్టి మీకు కూడా మాతో పాటు ఏదో ఒక విధంగా మీ తోడ్పాటుతో పాటు మీకు కూడా ఏదో ఒక విధంగా ఒక షెల్టర్ అనేది ఏర్పాటు చేయించుకోవాలి, చర్చించుకొని ఎలా తీర్మానించుకోవాలి, లేకపోతే మన ఆఫీసర్స్ దగ్గర పోయి మనం ఏ విధంగా చేయించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ నూతనంగా ఏర్పడిన సభ్యులందరూ కూడా ముందు మీ వృత్తికి న్యాయం చేసుకుంటూ ప్రవృత్తిగా మన సంఘానికి కూడా తోడ్పాటు సహకరించి మీరు కూడా కొత్త పందాల్లో మిగతా వాళ్ళకి కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా సహకరించి ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ సభ్యులందరినీ కలుపుకుని వెళ్తూ ఏ పనిలోనైనా కానీ సభ్యులందరి సహకారంతో ముందుకు నడిచేటట్లుగా మీ అందరు చెప్పిన మా విధంగా మెలుగుతానని మా అసోసియేషన్ తరఫున మా అందరికీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రెసిడెంట్గా ఎన్నిక చేసినందుకు ఏకగ్రీవంగా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే డిసెంబర్లో వచ్చిన తుఫాను నష్టపరిహారం విడుదల చేసి గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతాంగ సమైక్య నాయకులు మైనేని రతన్ ప్రసాద్ డిమాండ్ చేశారు.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే డిసెంబర్లో వచ్చిన తుఫాను నష్టపరిహారం విడుదల చేసి గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతాంగ సమైక్య నాయకులు మైనేని రతన్ప్రసాద్ డిమాండ్ చేశారు. వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమృతలూరులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో కుప్పలు తడిసి కోత కోసిన పంటకు నష్టం వాటిల్లి మరికొంతమంది కోతలు కోయటానికి నానా ఇబ్బందులు పడ్డారని, తుఫాను ప్రభావిత ప్రాంతాలను కేంద్ర బృందం కూడా పరిశీలించి నష్టపరిహారం చెల్లించేందుకు వ్యవసాయ అధికారులు నివేదికలు కూడా తయారు చేసినా నేటి వరకు నష్టపరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం అలసత్వం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే 2-3 పర్యాయాలు నష్టపరిహారం చెల్లిస్తామని కాలయాపన చేశారని, ప్రచారానికి తప్ప కార్యరూపంలో పనులు జరగడం లేదని విమర్శించారు. దీని ప్రభావం రాబోయే ఎన్నికల్లో కూడా ఉంటుందన్న విషయం ప్రభుత్వం గుర్తించాలన్నారు. సమావేశంలో చుండూరు మాజీ ఎంపీపీ భీమవరపు శ్రీనివాస్ రెడ్డి, చేకూరి నరేంద్ర, వీరగంధం శ్రీనివాసరావు, ఇంటూరి విజయ్ భాస్కర్, అమృతలూరు సుబ్బారావు, కలగంటి సాంబయ్య తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్లో వచ్చిన తుఫాను సందర్భంగా మరి రైతులు అనేక మంది ధాన్యం మరి చాలాలో తడిచిపోయింది. కొంతమంది కోత కోయకుండా ఇబ్బంది పడ్డారు. కుప్పలు కొన్ని దెబ్బతిన్నాయి. ధాన్యం వెంటనే కొంటామని మరి కేంద్ర బృందం కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. కొనుగోలు చేస్తామని ఇంతవరకు ధాన్యం అనేది కొన్నాం. అట్లాగే పండగ లోపు, సంక్రాంతి పండగ లోపు, జనవరి 15 లోపు నష్టపరిహారం వేస్తామని హడావుడిగా మరి పేర్లు కూడా రాసుకోవటం, మరి రిజిస్టర్లు రాసుకున్నారు. కానీ ఇంతవరకు పైసా ఈబీసీలో కూడా పేదవాళ్ళు మరి వాళ్ళు కవులకి పాపం బయట వడ్డీలకి తెచ్చి మరి కవులు వేశారు. వాళ్ళ ధాన్యం వల్ల వాళ్ళకి నష్టపరిహారం వల్ల 2 రకాలుగా మరి ఆ కవులు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మరి వాళ్ళ మీద ఇచ్చేసి అర్జెంటుగా వారికి నిధులు ఇవ్వాల్సిందిగా, మరి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని. మరి అప్పుడు మాటలు మాత్రం కోటలు దాటినది, కానీ ఇప్పుడు ఎటువంటి డబ్బులు కానీ ఎటువంటివి కానీ ఇవ్వలేదు. ఇది చాలా మరి దురదృష్టకరం. మరి దీని మీద రేపు మరి అందరూ కూడా రాబో ఎన్నికల్లో కూడా దీని ప్రభావం చూపించే అవకాశం కూడా ఉందని మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ దుగ్గిరాల మండలం పెనుముని జిల్లా పరిషత్ పాఠశాల నందు శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. దుగ్గిరాల మండలం పెనుమూలు జిల్లా పరిషత్ పాఠశాల నందు శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జడ్పీడీసీ సభ్యురాలు మేకతోటి అరుణ హాజరయ్యారు. ముందుగా శిబిరం వద్ద ఏర్పాటు చేసిన ఆన్లైన్ విధానం, మందుల పంపిణీని పరిశీలించి రక్తపోటు, మధుమేహం పరీక్షలు జరిపించుకున్నారు. తదుపరి వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు జరుపుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంతోష్ రూపవాణి మాట్లాడుతూ ఆరోగ్య శిబిరం నందు వచ్చిన వారికి ప్రత్యేకంగా వైద్యులు పరీక్షలు జరిపి మందులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిబిరం నిర్వహించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యం, వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. ఆరోగ్య సురక్షలో ప్రత్యేక వైద్యులచే పరీక్షలు జరిపి అవసరమైన వారికి వైద్యం అందించేందుకు వేరే ఆసుపత్రికి పంపించడం జరుగుతుందన్నారు. జడ్పీటీసీ అరుణ మాట్లాడుతూ ప్రాణం విలువ తెలిసే ప్రభుత్వంగా పేద ప్రజలకు పెద్ద దిక్కుగా జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్పొరేట్ వైద్యానికి ధీటుగా ప్రజల కోసం వైద్యానికి ఎంతో ప్రాధాన్యత కల్పించారన్నారు. పేద ప్రజలను ఆదుకుంటూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీసీ సభ్యురాలు షేక్ షల్మా, ఈవో పీఆర్డీపీ శ్రీనివాసరావు, వైద్యులు మహమ్మద్ అబ్దుల్ రెహమాన్, శ్వేత, వివి కర్ణ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంతోష్ రూపవాణి, అరుణలు మాట్లాడారు. ప్రతి ఒక్క డాక్టర్లు కూడా ఎంతో శ్రద్ధగా, ఎంతో జాగ్రత్తగా చూడటం జరుగుతుంది. మరి ఇక్కడున్న పెనుములు గ్రామ ప్రజలందరూ కూడా మరి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. మరి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనందరికీ తెలుసు, విద్య, వైద్య, వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి మనం అందరం చూస్తూనే ఉన్నాము. మరి ఈరోజు 104 వాహనం ప్రతి గ్రామంలో కూడా నెలకు 2 సార్లు తిరుగుతున్నప్పటికీ కూడా ఈ ఆరోగ్య సురక్ష పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే మరి ఈ ఆరోగ్య సురక్షలో స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. మనకి ఇంకా ఎక్కువ వైద్యం అందించాల్సిన అవసరం వచ్చినప్పుడు వాళ్ళు వేరే హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ఇందాక విజిట్కి వెళ్ళినప్పుడు కూడా ఒకళ్ళని అలానే తెనాలికి కూడా రిఫర్ చేసి మేము పంపించామని చెప్పారు. ఉచితంగానే స్కానింగ్స్ కానీ, బ్లడ్ టెస్టులు కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కంటి పరంగా చూసుకున్నట్లయితే మరి ఎవరన్నా శుక్లాలతో ఉన్నట్లయితే వారికి కూడా రేపు ఆపరేషన్ చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ కార్డు మీద ఉన్నట్లయితే
ఉన్నట్లయితే వారు వెళ్ళి రేపే చేయించుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఎక్కువగా ఈ కార్యక్రమం పేద ప్రజలకు ఎంతో మరి చక్కగా ఉపయోగపడుతుంది. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యకు వైద్యానికి ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చి మరి కార్పొరేట్ వైద్యశాలకు సంబంధించి గవర్నమెంట్ వైద్యానికి కూడా ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చారు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలని అంతే విధంగా ఇంకా 5 లక్షల నుంచి 25 లక్షల దాకా కూడా ఉచిత వైద్యాన్ని అందించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా మరి పేద ప్రజలను ఎంతగానో అండగా ఆదుకుంటూ దుగ్గిరాలలో గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మె సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలియజేశారు. దుగ్గిరాలలో గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మె సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలియజేశారు. స్థానిక గ్యాస్ కంపెనీ నుంచి జెండా చెట్టు, శివాలయం సెంటర్, పోలీస్ స్టేషన్ మీదుగా మండల పరిషత్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ జరిపారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, పాఠశాలలు, దుకాణాలను మూయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయినా రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యలను పరిష్కరించలేదన్నారు. భారత్ వెలిగిపోతుందంటూ ఆధ్యాత్యం ఆగయే, విశ్వగురు, ఆత్మనిర్భర్ భారత్ అంటూ మేక్ ఇన్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలు ఇచ్చినా ఏమీ ఒరగలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి నేడు ఉద్యోగ కల్పన పడిపోయి నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరిందన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న తిరుపతయ్య, జట్టి బాలరాజు, మన్నవ నాగమల్లేశ్వరరావు, జాలాది జాన్బాబు, ఏమినేని స్టాలిన్, గొర్రెపాటి శ్రీనివాసరావు, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, నడకుదురు యోగేశ్వరరావు, భీమవరపు అమ్మిరెడ్డి, యార్లగడ్డ శివయ్య, చొక్కాకుల పోతురాజు, వి రమేష్ బాబు, డి జక్రయ్య, ఎస్ అరుణ, వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేస్తా ఉంది కాబట్టి మన అధికారంలో పోయే ముందు కూడా ధరలు తగ్గిస్తాను, ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. మరి ఈ రోజు గ్యాస్ బండ తన అధికారంలోకి వచ్చినప్పుడు 450 రూపాయలు ఉన్న గ్యాస్ ధరను 1200 తీసుకొచ్చింది. 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన ఓటు బ్యాంక్ ఉపయోగించుకోవడం కోసం 200 రూపాయలు తగ్గించి కళ్ళ నీళ్ళు తెలిసింది, పెంచేసింది. నిత్యావసర సరుకులు ధర పెంచేసింది. అనేక రకాలుగా ఉపాధి లేదు. ఉపాధి కార్మికులకు సంబంధించి గత సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే ఈ రోజు కేవలం 80-60 కోట్ల రూపాయలనే కేటాయించింది. ఇప్పటికి 2 సంవత్సరాలు దాటిపోతా ఉంది. ఈ రోజు ఢిల్లీ రాజధాని నడిబొడ్డున రైతులు మళ్ళీ ముందుగానే చర్చలకు సిద్ధం అని చెప్పేసి చర్చలకు విఫలమైన తర్వాత మేము రాజధాని ముట్టడి చేస్తామని చెప్పేసి చుట్టుపక్కల హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీని ముట్టడి చేస్తామంటే ఈ రోజు నరేంద్ర మోడీ భయపడి చుట్టూ సైన్యాన్ని పెట్టుకుని నిర్బంధించి రైతుల మీద టీఆర్ గ్యాస్ ఉపయోగిస్తున్న రైతులు ఎటువంటి దడవకుండా బ్రహ్మాండమైనటువంటి పోరాటాన్ని సావో రేవో మేము తెలుసుకుంటాం. శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ 285వ జయంతి వేడుకలను గురువారం సాయంత్రం తెనాలి చిన్రావూర్లో ఘనంగా నిర్వహించారు. తొలిజ భవానీ అమ్మవారి ప్రాంగణంలో భోగ్ భండార్ పూజా కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి భక్తితో నమస్కరించారు. జై సేవాలాల్ లంబాడ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు దారావత్ ప్రసాద్ నాయక్, తిరువూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కేతావత్ మోతీలాల్, కృష్ణనాయక్, రాముల్ నాయక్, ఎస్ బాలాజీ నాయక్, బాలకృష్ణ నాయక్, కె లక్ష్మణ్ నాయక్, కేతావత్ లక్ష్మణ్ నాయక్ తదితరులు కార్యక్రమాన్ని పరీక్షించారు. కేకును కట్ చేసి ప్రేమపూర్వకంగా పరస్పరం తినిపించుకున్నారు. ఈ వేడుకలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తండావాసులు, తండా నాయకులు, సేవాలాల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పలు వార్డుల పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయులు స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం హర్షణీయం. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.
పండుగ నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించిన సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును వ్యతిరేకిస్తూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు, నిరసనలు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.